ఆరు అంశాలపై ఈసీకి ఫిర్యాదు చేశామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జనసేన టీడీపీలపై విమర్శలు గుప్పించారు. జనసేన ఒక గుర్తింపు లేని పార్టీ అని, అలాంటి పార్టీ టీడీపీతో పాటు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. జనసేన పార్టీకి ఉన్న గ్లాస్ సింబల్ ఫ్రీ లిస్టులో ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ ఎలక్టోరల్ సెల్ సభ్యుడు సురేష్పై ఫిర్యాదు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ ఓట్ల గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. మీరు మీ యొక్క క్వశ్చన్ని మీరు రెక్టిఫై చేసుకోండి. మీరు అడిగే ప్రశ్న చాలా కరెక్ట్గా అడగాలి. గంపగుప్తగా కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మీరున్నారు, మీ పేరేంటి? పూర్ణకి 175 నియోజకవర్గాల్లో ఒక 25 లక్షల మంది బోగస్ ఓటర్స్ ఉన్నారని కరాఖండిగా చెప్పగలడా? చెప్పలేడు. కానీ తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్లో ఉన్నటువంటి కోనేరు సురేష్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రోద్బలంతో ఈ విషయాన్ని చెప్తున్నాడు. దాన్ని మేము తప్పుపడుతున్నాం. పూర్ణకి అటువంటి అంత అవగాహన ఉండదు, ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు. కానీ పూర్ణ ఈ ఆరోపణ చేస్తున్నాడు. థ్యాంక్ యూ.